సో, హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? 'బెర్సర్క్ ఆఫ్ గ్రూటనీ' సో, ఇది చూసుకుంటే 2023లో వచ్చిన యానిమే అనమాట. అండ్ అది అప్పుడు వచ్చినప్పుడే నేనొక మాట చెప్పాను. లైక్ దీని తెలుగు డబ్ అయితే త్వరలో వస్తుందని చెప్పి కొన్ని లీక్స్ వల్ల. బట్ క్రేజీ థింగ్ ఏంటో నాకిప్పటికి అర్థం కాలేదు. అది ఇప్పుడు 2025 జాన్వరిలో వచ్చింది. ఐ మీన్ లిటరల్లీ 1 ½ ఇయరా? వెల్ ఎనీవే. సో, ఫైనల్లీ 'బెర్సర్క్ ఆఫ్ గ్లూటనీ' చూసుకుంటే తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. క్రంచీ రోల్‌లో చూసుకుంటే యెస్, హోల్ సీజన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో ఆ తెలుగు డబ్ రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ ఈ యానిమే రివ్యూ కూడా ఇచ్చేద్దాం. బికాజ్ ఇంతకుముందు ఎప్పుడు నేను దీని గురించి మాట్లాడలేదు. అండ్ ఇప్పుడు చూసాను కాబట్టి యానిమే రివ్యూ అట్ ది సేమ్ టైమ్ తెలుగు డబ్ రివ్యూ 2 అయితే ఇచ్చేస్తాననమాట. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే ఫేట్ మన హీరో నేమ్. సో, మనోడికి ఒక పవర్ అయితే ఉంటుందనమాట. ఐ మీన్ ఈ ప్రపంచంలో అందరికైతే ఒక స్కిల్ అనేది ఉంటుంది. సో, మనోడికి పుట్టుకతోటొచ్చిన స్కిల్ పేరు గ్లూటనీ. అంటే ఎప్పుడు మనోడికి ఆకలేస్తూ ఉంటుందనమాట. సో, అదైతే చాలా వీక్ అని చెప్పి మనోడు చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే బతుకుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరు తనను చాలా ఘోరంగా చూస్తారు. ఎందుకంటే ఆ ప్రపంచంలో కొంతమంది హై లెవెల్ ఉంటారు. కొంతమంది తక్కువలో ఉంటారు. హీరో వాళ్ళలో ఒకడిలా ఉంటాడు కాబట్టి. సో, బట్ ద థింగ్ ఏంటంటే మనోడి పవరు చాలా అంటే చాలా క్రేజీగా కూడా యూజ్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ అది తనని ఓవర్ పవర్‌గా అయితే మార్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, అది తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ స్టోరీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఉంటుందనమాట. టు బీ హానెస్ట్ ఈ ప్లాట్ వినంగానే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ దీన్ని ప్రాపర్‌గా యూజ్ చేస్తే ఒక మంచి యానిమేగా కూడా మారుతుంది. దాంట్లో డౌటే లేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఇది చూసిన తర్వాత నాకు కలిగింది. వాళ్ళు ఈ ప్లాట్‌నయితే ప్రాపర్‌గా డిజైన్ చేసుకోలేదనిపించింది. ఐ మీన్ లైట్ నోవెల్ నుంచి వచ్చింది. ఆ లైట్ నోవెల్ నేను చదవలేదు. బట్ దాని నుంచి ప్రాపర్‌గా అయితే అడాప్ట్ చేశారంట. దట్ మీన్స్ స్టోరీ డెవలప్‌మెంట్‌నే ప్రాపర్‌గా అయితే చేయలేదని నాకనిపించింది. బికాజ్ యాజ్ ఐ సెడ్ ఈ ప్లాట్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసి క్యారెక్టర్స్ కావచ్చు, ఆ ప్రపంచాన్ని నీట్‌గా చూపించగలిగితే యానిమే మంచి యానిమే అది. బట్ ఫర్ నౌ యానిమే చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీనైతే కిల్ చేశారనిపించింది. ఇన్‌ఫాక్ట్ చూస్తున్నంత సేపు పెద్ద గొప్పగా కూడా అనిపించలేదు. ఐ మీన్ ఓకే. టైమ్ పాస్ అయిపోతుంది చూస్తున్నంత సేపు. బట్ చెప్పుకోదగ్గ హై లెవెల్ అయితే ఇదైతే కాదనమాట యానిమేస్‌లో పోల్చుకుంటే మాత్రం. బికాజ్ ఆ ప్లాట్‌కున్న గ్రేట్‌నెస్‌నైతే పోగొట్టారనిపించింది. బికాజ్ చాలా డిఫరెంట్ ఉంది. అట్ ద సేమ్ టైము అలాంటి కాన్సెప్ట్‌లు ఉన్నాయి. బట్ ఇలా ఆకలిని ఉపయోగించి ఎలా చూపిస్తారని అనుకుంటామనమాట. సో, దాన్ని చూపించిన విధానం నాకైతే పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు. బికాస్ రెగ్యులర్‌గా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే అది కూడా ఓకే. ఓకేష్ యానిమేషన్ అనమాట. పెద్ద గొప్పగా ఏం చెప్పలేము. బట్ కొన్ని షార్ట్స్‌లో మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అయితే చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యానిమేషన్ కూడా ఓకేష్‌గా ఉంటుంది. అండ్ కలరింగ్ కూడా చూసుకుంటే యాస్ ఐ సెడ్ కొన్ని కొన్ని షార్ట్స్‌లో అయితే క్రేజీ ఉంటుంది. బట్ మిగతా వాటిలో అయితే పర్లేదు బానే ఉంటుంది. కలరింగ్ అండ్ డిజైన్ విషయానికెళ్ళిపోతే మాత్రం. ఇక తర్వాత మ్యూజిక్. మ్యూజిక్ వాస్ ఓకే. బానే ఉంది. కొన్ని కొన్ని మంచి మ్యూజిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో చూసుకుంటే. అండ్ ఓపెనింగ్, ఎండింగ్ కూడా చూసుకుంటే ఓకే‌స్ ఉంటాయి. పెద్ద గొప్పగా అయితే చెప్పుకోలేం. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి యాస్ యూజువల్ వాయిస్ యాక్టింగ్ చించేశారు జాపనీస్ వాళ్ళు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దాంట్లో ఒక వాయిస్ అయితే ఉంటుందన్నమాట. మన హీరో కత్తికి వాయిస్. సో, హీరో కత్తి అనంగానే ఏదైనా గంభీరమైన వాయిస్ పెడతారేమో అనుకున్నా. బట్ ఇక్కడ వీళ్ళు చూజ్ చేసుకున్న విధానాన్ని చూస్తే పర్లేదు. ఒక ఫ్రెష్ బ్రీత్ అనేది చెప్పుకోవచ్చు. అక్కడ చూజ్ చేసుకున్న విధానాన్ని చూసుకుంటే. సో, ఓవరాల్‌గా యానిమే గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఓకే‌యిష్. చూస్తే టైమ్ పాస్ అవుతుంది. బట్ చెప్పుకునేంత గొప్ప యానిమే అయితే కాదనమాట. ఇప్పుడు తెలుగు డబ్ రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. సో, తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే ఇది కూడా పర్లేదు. బానే ఉందని చెప్పుకోవచ్చు. ఐ మీన్ అంత తోపని చెప్పను. అంతగా బాలేదని చెప్పను. పర్లేదు చూడొచ్చు ఈజీగా అయితే. కొత్తగా చూసే వాళ్ళకైతే నచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇన్‌ఫాక్ట్ రైటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపిచ్చింది. బట్ 2, 3 చోట్ల మరీ ఓవర్‌గా తెలుగులోకెళ్ళిపోయారేమో అనిపిచ్చింది. ఐ మీన్ టూ మచ్ అంటే బాగా ప్రాపర్ తెలుగు వర్డ్స్ అయితే ఉంటాయన్నమాట కొన్ని. సో, కొన్ని కొన్ని అర్థం కాని రేంజ్‌లో ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి మంచి డైలాగ్స్ అయితే రాసుకున్నారు. అండ్ చాలా అంటే చాలా బావుంది రైటింగ్ ఎటువంటి ఇష్యూ లేదు. సో, బాగా రాసుకుంటే తప్పేముంది బ్రో తెలుగు టూ మచ్ రాస్తే అనొచ్చు. వెల్ యాజ్ ఐ సెడ్ అదే టూ మచ్ అనిపిచ్చింది 2, 3 చోట్ల తప్ప నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అది కూడా ప్రాబ్లమ్ అని చెప్పట్లేదు. బట్ కొంచెం టూ మచ్ అనిపిచ్చిందని చెప్తున్నా. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ రైటింగ్‌లో ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్ అయితే మన మెయిన్ హీరోకైతే బానే ఉంది. అండ్ ఆ స్వాట్‌కి కూడా తెలుగులో పర్లేదు బానే సెట్ అయింది. ఇన్‌ఫాక్ట్ తర్వాత ఇంకొక మెయిన్ సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు. సో, ఓవరాల్ వాయిస్ యాక్టింగ్ మెయిన్ కాస్టింగ్‌కైతే బానే డిజైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో, అలా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే అది పెద్ద గొప్పగా లేదు. ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేది కాబట్టి ఇదెవడు చూస్తాడులే అన్నట్టుగా ఫోకస్ చేయలేదేమో. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ క్యారెక్టర్స్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సంబంధించిన వాయిసెస్ అయితే వీళ్ళు బానే మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా
యానిమే ట్రై చేయాలనుకునే వాళ్ళు తెలుగులో చూడొచ్చా అనుకుంటే చూసేయండి. తెలుగులోనే చూస్తారు. మాకు ఇంగ్లీషు, జపనీస్ రాదు బ్రో అంటే మాత్రం తెలుగులో చూడాలనుకుంటున్నాం యానిమేని అంటే చూసేయండి. నో ప్రాబ్లమ్. యాజ్ ఐ సెడ్ టైమ్ పాస్ అయితే అవుతుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. యానిమే కూడా చూసుకుంటే అండ్ తెలుగు డబ్ కూడా పర్లేదు కాబట్టి మీరు చూసి ఎంజాయ్ చేసేయొచ్చు. సో, ఇదనమాట ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఈ యానిమే గురించి. బికాజ్ చాలామంది అడుగుతున్నారు. 2 డేస్ అయిపోయింది. 3 డేస్ అనుకుంటా. సో, ఇంకా రాలేదేంటి రివ్యూ అని చెప్పి. సో, యానిమే చూసి 2 రివ్యూ ఇద్దామని ఆగానంతే. అంతకంటే పెద్ద మ్యాటర్ ఏం లేదనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటిల్ దెన్ బై బై నౌ.